మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలోనూ దేశంలోనూ మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు వైద్య విద్యార్థులు ఒక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు ఈరోజు నీట్ పరీక్షాపత్రం లీకేజ్ వ్యవహారంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతూ ఉంది. రెయింబొగలు కష్టపడి చదువుకుంటే వారి జీవితాలు ఈరోజు అర్ధాంతంగా ఆగే పరిస్థితి కనపడతానే ఉంది. అంతేకాదు కేంద్రంలో ఆ విధంగా ఉంటే రాష్ట్రంలో చదువుకునే వారికి కష్టపడి చదివి ఏదో ఉద్యోగాలు సాధించాలని చెప్పేసి ఈరోజు విద్యార్థులంతా చదువుతూ ఎంతో కష్టపడతా ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈరోజు డిఎస్సిలో జరిగిన వ్యవహారం మనందరికీ తెలిసిన విషయమే. డిఎస్సి వ్యవహారం పరీక్ష మొదలు నుంచి ఆఖరికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేంత వరకు కూడా ఎన్ని అవతాకాలు జరిగినాయో మనందరికీ తెలుసు. అంతేకాదు ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మనం చూసుకున్నట్లయితే ఈ రెండు కూడా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. నిన్నగాక మనం చూసాం, అందరం జంతర్ మంతర్లో చూసాం, ఎంతో శాంతియుతంగా నిరసన ర్యాలీలు చేస్తూ ఉంటే పోలీసులు గూండాల్లాగా విద్యార్థులపై చేసిన లాఠీ చార్జీలు కానివ్వండి, టీయర్ గ్యాస్ల విషయంలో కానీ, రబ్బర్ బుల్లెట్లతో కానీ విద్యార్థులు కొట్టిన విషయం మనందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంటే ఈరోజు నారా లోకేష్ గారు నీట్ వ్యవహారంలో లీకేజ్ ప్రశ్నాపత్రం లీకేజ్ జరిగితే ఇప్పుడు దాకా నోరు మెదపల. అదేవిధంగా మన రాష్ట్రంలో డిఎస్సి పేపర్ లీకేజ్ అయితే ఇప్పుడు దాకా నోరు మెదపల. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులందరూ కూడా వాళ్ళ బాధను ఆవేదన అర్థం చేసుకొని ఈరోజు న్యాయ పోరాటం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము న్యాయ పోరాటం కూడా చేస్తూనే ఉన్నాం. కానీ కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒకటే అడుగుతా ఉన్నా, ప్రభుత్వాలు కూలిపోవాలంటే విద్యార్థులతో పెట్టుకుంటే మాత్రం గతంలో మనం చూసాం, విద్యార్థులతో చెలగాట మారితే ఏ ప్రభుత్వం కూలిపోతూ ఉంటుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ రెండు కూడా విద్యార్థులతో చెలగాటం ఆటపేసి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని మీరు తెలుసుకొని వెంటనే వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా పేదరికానికి చదువు అడ్డు కాకూడదని చెప్పేసి ఆ రోజు దివంగత తరేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన మన విషయం చూసే ఉన్నాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా 2 ఏళ్ళుగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఈరోజు ఉద్యోగాల కోసం విద్యార్థులు కంపెనీలకు వెళ్తూ ఉంటే సర్టిఫికెట్లు తీసుకొని రామని అడుగుతూ ఉన్నారు. సర్టిఫికెట్లు కావాలని కాలేజీకి వెళ్తే ₹1,00,000 బకాయిలు ఉన్నాయి. ఈరోజు పిల్లలు అటు ఉద్యోగాలకు వెళ్ళలేక అక్కడ ఫీజులు కట్టలేక చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలే కాకుండా తల్లిదండ్రులతో ఈరోజు పనికి వెళ్ళే పరిస్థితి మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 28వ తారీఖున మంగళవారం భారీ నిరసన ర్యాలీలు కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ఈరోజు ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే, ఏదైతే నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ విషయం ఎవరైతే ఉన్నారో బాధితులని కఠినంగా శిక్షించాలా. అదేవిధంగా డిఎస్సి లీకేజీ వ్యవహారంలో మేము పదే కోరుతా ఉన్నాం, సిబిఐ ఎంక్వైరీ జరిపించాలా. పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 28వ తారీఖున జరగబోయే ఈ నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువజనులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా